దుల్లుపల్లి నరేంద్ర కుమార్ గారు పొన్నూరు శాసనసభ్యుల గారి గురించి తెలుసుకుందాం. దుల్లుపల్లి నరేంద్ర కుమార్ గారు పొన్నూరు నియోజకవర్గం నుంచి దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యే గెలుపొందడమే చాలా కష్టమైన తరుణంలో రెండోసారి గెలుపొందారంటే అదృష్టంగా భావించే తరుణంలో నరేంద్ర కుమార్ గారు వరుసన 6 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారంటే ప్రజల్లోనూ పొన్నూరు నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. నరేంద్ర కుమార్ గారి రాజకీయ ప్రస్థానం కూడా అకాలంగా జరిగిందని కూడా చెప్పవచ్చును. నరేంద్ర కుమార్ నాన్నగారైన దూళ్ళుపల్లి వీరయ్య గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు నుంచి ఉండటమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మెంబర్గా కూడా వీరయ్య గారు వివరించారు. అన్న ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా కూడా వీరయ్య గారు మెలిగినారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ మార్చులుగా కూడా వీరయ్య గారు బాధ్యతలను నిర్వహించినారు. వీరయ్య గారి మరణం తర్వాత నరేంద్ర కుమార్ గారు రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలు రావడం కాదు, రాజకీయాల్లో కూడా ఒక నూతన వరుడికి శ్రీకారం చుట్టారని కూడా చెప్పవచ్చును. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని పొన్నూరు నియోజకవర్గాన్ని తిరుగులేని నియోజకవర్గం తీర్చిదిద్దటం కాకుండా దాదాపు 6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అలాంటి ఘనతను సాధించిన ఘనత నరేంద్ర కుమార్ గారి దగ్గర నుంచి చెప్పవచ్చును. తెలుగుదేశం పార్టీలో కూడా ఇంత సీనియర్ ఎమ్మెల్యేగా ఇప్పటికీ కొనసాగుతున్నారని కూడా అనవచ్చును. అతనికి 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం రావడము, దుల్లుపల్ల నరేంద్ర గారు కూడా పొన్నూరు నుంచి గెలుపొందడంతో పొన్నూరు ప్రజానికం దుల్లుపల్ల అభిమానులు మొత్తం కూడా అతనికి మంచి మంత్రి పదవి వస్తుందని కూడా భావించారు. చంద్రబాబు గారు కూడా అతనికి మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇవ్వడంతో వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహపడ్డారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగాను సామాజిక వర్గ కారణాల వల్ల చంద్రబాబు గారు నరేంద్ర గారికి మంత్రి పదవి లేకపోయారు. అయినప్పటికి కూడా అతను ఏమాత్రం నిరాశ చెందకుండా చంద్రబాబు గారు తన ముఖ్యమంత్రి అయినట్టని, దాంట్లో ఎలాంటి అనుమానం లేదని, తాను పార్టీ కోసము ప్రజల కోసం పనిచేస్తాను తప్ప ప్రజల కోసం పనిచేయనని కూడా చెప్పి కార్యకర్తలందరూ బుజ్జగించి మళ్ళా పార్టీని ఎంతో బలోపేతం చేయడంలో కూడా వారి కృషి ఉందని చెప్పవచ్చును. పొన్నూరు నియోజకవర్గంలో కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా నియోజకవర్గంలో కూడా నరేంద్ర గారికి మంచి పట్టుందని కూడా చెప్పవచ్చును. నరేంద్ర అంటే టీడీపీ అంటే నరేంద్ర అనే విధంగా గుంటూరు జిల్లాను పొన్నూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారని కూడా చెప్పవచ్చును. దానికి కారణం ఏంటంటే అతను కేవలం అమరావతిలో కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ కేవలం అతను నియోజక పనులు ఉన్నప్పుడే మాత్రం హైదరాబాద్ ఉంటారు. మిగతా సమయం మొత్తం కూడా పొన్నూరులోనూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల సేవ చేయడం వల్లే అతని గెలుపు కారణాలని కూడా చెప్పవచ్చును. పొన్నూరు నియోజకవర్గంలో ఎలాగైతే అభివృద్ధి చేశారో అదే తరహాలో కూడా గుంటూరు జిల్లాను అభివృద్ధి చేయాలని కూడా అనేక రూట్ మ్యాప్లను కూడా తయారు చేసి కూడా ఈనాడు లోకేష్ బాబుకి అందించడం జరిగిందని కూడా చెప్పవచ్చును. అదేవిధంగా చంద్రబాబు గారికి కూడా రూట్ మ్యాప్లను గుంటూరు జిల్లాలో ఏ కావాలి, ఏ పరిశ్రమలు కావాలి, ఎలాంటి రోడ్లు కావాలి, కరెంట్ ఎలా ఉండాలి, నీటి సమస్య రాకుండా ఎలా ఉండాలని ఒక రూట్ మ్యాప్ను తయారు చేసి అభివృద్ధికి చంద్రబాబు కూడా అందించి ఎల్లప్పుడూ కూడా గుంటూరు జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తిగా నరేంద్ర గారు ఉన్నారని కూడా చెప్పవచ్చును. గుంటూరు జిల్లాలోని టీడీపీ పార్టీ మొట్టమొదటగా గుర్తుకొచ్చే పేరు నరేంద్ర గారు. అలాంటి సీనియర్ నాయకులకు మొన్న కూడా మంత్రి పదవి కేటాయించడంలో అన్యాయం జరిగిందని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూడా అతనికి టీడీపీ పార్టీ అధికారం రావడంతో కూటమి ప్రభుత్వంలో కూడా నరేంద్ర గారికి మంత్రి పదవి వస్తుందని కూడా అందరూ భావించినారు. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యే కాబట్టి, సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి, తెలుగుదేశం పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యే, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి అతనికి మంత్రి పదవి వస్తుందని కూడా అందరూ భావించారు. మరలా అతనికి మంత్రివర్గంలో మండు చేసి చూపడం జరిగింది. ఎందుకంటే అన్ని సామాజిక వర్గ కారణంగా అతనికి మరలా మంత్రి పదవి లేకపోయారు చంద్రబాబు గారు. అయినప్పటికీ కూడా నరేంద్ర గారు మళ్ళా అదే స్టేట్మెంట్ ఇవ్వడంతో కార్యకర్తలు కానీ గుంటూరు జిల్లా ప్రజానీకం కానీ కూడా సర్దుమణిగారు. ఏంటంటే మన విజన్ నాయకుడు సీఎం అయ్యాడు, అదే మనకి చాలు, మన బాధ్యత మొత్తం కూడా అతనే చూసుకుంటాడు, మనకి ఏం కావాలని అతనే చేసి పెడతాడు, అతను సీఎం చంద్రబాబు గారు సీఎం అయితే తాను సీఎం అయినట్టు చెప్పడంతో కూడా అందరూ కూడా
కిక్కురుమనకుండా ఉన్నారంటే నరేంద్ర గారు ఒక మాట చెప్పారంటే ఆ మాట ప్రకారం జిల్లా టీడీపీ మొత్తం నడుచుకుంటుందంటే అది కేవలం నరేంద్ర గారి మాట పైన గౌరవము మర్యాద తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును. అలాంటి నేత గుంటూరు జిల్లా టీడీపీని ఏకఛత్రాల దెబ్బతిని గెలుతున్న అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మంత్రి పదవి అయినప్పటికీ కూడా నరేంద్ర గారు ఏ పని అయితే ఆ పనిని ఆగుమేఘాల మీద చేసే విధంగా చంద్రబాబు గారు కానీ యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ ఆదేశాలు అది మన్నతు కలిగిస్తున్నారంటే అది కేవలం నరేంద్ర గారి పైన ఉన్న నమ్మకము గౌరవం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నరేంద్ర గారు ఏ పని అడిగినా కూడా ఆ పని కేవలం ప్రజల ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి అతనికి ఆగుమేఘాలం చేసే అధికారాన్ని కూడా ఉన్నతాధికారులకు ఇచ్చారని కూడా చెప్పవచ్చును. నరేంద్ర గారు పొన్నూరు ఎమ్మెల్యేతో పాటు సంగండేరి చైర్మన్గా కూడా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 2019 నుంచి 2024 కాలంలో నరేంద్ర గారు సంగండేరిని చైర్మన్ ఉన్న సమయంలో సంగండేరి చైర్మన్ దించాలని కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తర్వాత అక్కడ ఉన్న లోకల్ వైసీపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా వైసీపీ నాయకులు అందరూ కూడా ప్రయత్నించారు. కానీ అతను చివరికి కోర్టుకు వెళ్ళి అతనే చైర్మన్గా తెచ్చుకున్నానంటే కోర్టులో అతనికి తీర్పు, నరేంద్ర గారికి తీర్పు ఇచ్చిందంటే దానికి కారణము నరేంద్ర గారు ఎంత నిజాయితీగా సంగండేరిని నడిపిస్తున్నారు, రైతులకు కానీ అదేవిధంగా మిల్క్ ప్రొడక్ట్లు కానీ ఎంత సేవ చేస్తున్నారో ఆ తీర్పు బట్టి మనకు అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర గారి పైన కక్ష పెట్టి అక్రమ కేసు మనాయించి కొన్ని రోజులు జైల్లో పెట్టినప్పటికి కూడా నరేంద్ర గారు జైల్లో ఉన్నారు. కానీ సంగండేరి చైర్మన్ మట్టుకు వదలలేదు. ఎందుకంటే తాను నిజాయితీగా పనిచేశాను, ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, ఇది ఈ పదవికి తానే అర్హునని కోర్టుకెళ్ళి కోర్టు అనుకూలంగా తీర్పు పొందినారంటే నరేంద్ర గారికి చట్టాలపైన ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతుంది. నరేంద్ర గారికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడంతో ఆనాడు ప్రభుత్వాలన్నీ కూడా చెంపపెట్టు లాంటివి అని కూడా చెప్పవచ్చును. ఆనాడు జగన్మోహన్ రెడ్డి కేవలం నరేంద్ర గారిని కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారనే విషయం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజానికానికి, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా తెలిసిన అక్షతం అన్నీ కూడా తెలిసిపోయింది. మళ్ళా ఇప్పుడు అతను మరలా కూడా సంగండేరి చైర్మన్గా కూడా ఎంతో సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తూ డైరీని కూడా ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని డైరీల్లో జరిగే అన్ని కార్యక్రమాలన్నీ కూడా నిజాయితీగా ఉండేలాగాను, అదేవిధంగా అన్నిటి వ్యవహారాలన్నిటికీ కూడా పక్కాగా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాలనేలాగా అక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారంటే నరేంద్ర గారు డైరీను ఎంత సమర్థవంతంగాను ఎంత నిజాయితీగాను నడిపిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఒక పక్క సంగండేరిని అభివృద్ధి చేస్తూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే సంగండేరికి మంచి రెప్యుటేషన్, మంచి ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాముఖ్యతను కాపాడుకుంటూ మరోపక్క పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ తిరుగులేని ఒక బిజినెస్ మ్యాన్గాను ఒక పొలిటీషియన్గా కూడా నరేంద్ర కుమార్ గారు సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చును. నరేంద్ర గారు తనకున్న రాజకీయ అనుభవాన్ని జోడించి మంత్రి పదవి వచ్చినట్టు ఇంకా బాగా డెవలప్మెంట్ చేసేవాడే అని గుంటూరు జిల్లా ప్రజానికం భావిస్తున్నారు. కానీ లోకేష్ బాబు ఉండటం వలన అదే సామాజిక వర్గంగా చెందిన నరేంద్ర కుమార్కి మంత్రి పదవి వేయలేకపోయామని కూడా చంద్రబాబు గారు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు అందరూ తెలుసు కాబట్టి నరేంద్ర కుమార్ గారు కూడా మనకి మంత్రి పదవి వద్దు, నియోజకవర్గ అభివృద్ధి ముద్దు అనే నిదానంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా అనేక పరిశ్రమ స్థాపనకు, అదేవిధంగా అనేక కంపెనీలు రావడానికి కూడా లోకేష్ బాబు గారికి పెట్టాలని కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, అనేక మాటలు చెప్పడం జరిగింది. నరేంద్ర కుమార్ గారి అభ్యర్థన మాట ప్రకారం నారా లోకేష్ బాబు కూడా మంగళగిరిలో కానీ అనేక చోట్ల తెనాలలో కానీ అనేక ప్రదేశాల్లో కూడా కంపెనీల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారంటే అది నరేంద్ర కుమార్ గారి కృషి తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును. నరేంద్ర కుమార్ గారు ఎన్నికలు ఏవైనా సరే అతన్ని విజయలక్ష్యం వరిస్తుందంటే దానికి కారణము ప్రజల మధ్య ఉండటము, ప్రజా సంక్షేమం కోసం పాటుపడటం తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును. చదువుకునే రోజుల నుంచి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలోనే వానమాలు దిద్దుకొని నేడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినారంటే అది కేవలము తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానము మరియు ప్రజల్లో ఉన్న అభిమానం తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చు.
గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని రాజకీయంగా అనసాలని ఎన్ని కుట్రంతాలు చేసినప్పుడు కూడా వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉండి తెలుగుదేశం పార్టీని మరలా 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని స్థానాల్లో కూడా గెలిపించడంలో కూడా నరేంద్ర గారి కృషి ఎనలేనిదని కూడా చెప్పొచ్చును. ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళి ప్రజలకు అనుగుణంగా పాలన అందించి ప్రజల మన్నన పొందుతామని కూడా నరేంద్ర కుమార్ గారు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సైతం నెరవేర్చడానికి మా ముఖ్యమంత్రి గారు సంసిద్ధంగా ఉన్నారని, సూపర్ 6 హామీలన్నింటిని కూడా అమలు చేయడం జరుగుతుందని కూడా నరేంద్ర కుమార్ గారు అన్నారు. సూపర్ 6లో దాదాపు అన్ని పథకాలు కూడా అమలు చేయడం కాకుండా ఇంకా మిగతా ఏమన్నా ఎక్కడ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నింటిని కూడా గుర్తించి ఆ నియోజకవర్గం లోకల్గా ఇచ్చిన హామీలు సైతం అమలు చేయడానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా దూలిపల్లి నరేంద్ర కుమార్ గారు అన్నారు. ప్రజలు ఎంతో తెలివిగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఎన్నుకోవడం జరిగిందని, చంద్రబాబు గారి ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని భావించి ఎన్నుకోవడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి గారిని అతనికి చేసిన అవినీతి అరాచక కార్యక్రమాలే అతనికి 11 సీట్లు రావడానికి కారణమైనవని, ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే పరిస్థితి లేదని కూడా దూలిపల్లి నరేంద్ర కుమార్ గారు తేల్చెప్పారు. భవిష్యత్తు అంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఉంచడానికి శాశ్వత కృషి చేస్తున్న చంద్రబాబు గారికి మనంతా కూడా మద్దతు తెలిపి అతని అడుగుజాడలను నడిచి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో చూపించే విధంగా కృషి చేస్తున్న నారా చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని కూడా దూలిపల్లి నరేంద్ర కుమార్ గారు కోరుకుంటున్నారు.